అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం వెరైటీగా గుమ్మడికాయతో పెరుగు పచ్చడి చూద్దాం. ఈ గుమ్మడికాయ ముక్కలు సన్న కట్ చేసుకొని ఉడకబెట్టి పెట్టుకోవాలి. మీకు సరిపోయేంత పెరుగు తీసేసుకోండి. ఈ ఉడకబెట్టిన ముక్కలు పెరుగులో వేసుకుందాం. ఇదేంటంటే కొంచెం అల్లం పచ్చిమిర్చి కలిపి పేస్ట్, ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం. చూడండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదా, నీట్గా కలిపేస్తాను. నేను దీనికోసం తాలింపు రెడీ చేసుకుంటాను. తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ పసుపు వేసుకొని తాలింపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోలేదు కదా, ఉప్పు ఈ రుచికి సరిపడంతో ఉప్పు వేసేసుకొని, నేను ఈ స్పూన్ నిండా వేయలేదు, కొంచెం తాలింపు కూడా వేసేసుకొని కలుపుకుందాం మనం. చూడండి, గుమ్మడికాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొంచెం టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. సూపర్గా ఉందండి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి కరెక్ట్గా. ఈజీగా, ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కదా గుమ్మడికాయ మనకి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.